వెజ్ బిర్యానీని చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా మా స్టైల్లో ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి. చాలా చక్కగా కుదురుతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా దీనికోసం మందమైన గిన్నెలో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అండ్ గీని యాడ్ చేసి అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసేయండి. అలాగే ఉల్లిపాయ ముక్కల్లో హోల్ బిర్యానీ స్పైసెస్ అన్నిటినీ యాడ్ చేసేయండి. ఉల్లిపాయ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. అలాగే వీడియోలో చూపిస్తున్న విధంగా ఆనియన్ అనేది ఆ కలర్లో వస్తే సరిపోతుంది. అలాగే ఇందులో రుచికి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. అలాగే అందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసి అంతా బాగా ఫ్రై చేయండి. టమాటో ముక్కలు యాడ్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగవ్వకుండా మంట కొంచెం తక్కువలోనే పెట్టి మగ్గడానికి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడుగు నుంచి బాగా ఫ్రై చేయండి. అలాగే దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి అంతా బాగా ఫ్రై చేయండి. టమాటో ముక్కలు మగ్గడం కోసం ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసి టమాటో ముక్కలు అనేవి బాగా ఫ్రై చేయండి. అలాగే ఇందులో ఆయిల్ పైకి తేలేంత వరకు అడుగు అవ్వకుండా అంత కింద నుంచి పై వరకు బాగా కలుపుతూ ఉండండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుతుంటే సరిపోతుంది. అలాగే ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండండి. అలా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని యాడ్ చేయాలండి. మేమైతే క్యారెట్ ముక్కలను గ్రీన్ బఠానీని యాడ్ చేస్తున్నాం. బంగాళదుంప ఉంటే మీరు అది కూడా యాడ్ చేయండి, బాగుంటుంది. బట్ నేను ఇక్కడ యాడ్ చేయడం లేదు. అలాగే ఇందులోకి నా ఫేవరెట్ అయిన మిల్ మేకర్ని యాడ్ చేస్తున్నానండి. మిల్ మేకర్ అనేది నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. ఇవి వెజ్ బిర్యానీలో చాలా బాగుంటాయి, మాకు ఇష్టం. అలాగే మీకు ఇష్టం ఉంటే మీరు కూడా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, లేదా కొంచెం తక్కువ యాడ్ చేసుకున్న పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ చాలా రుచిగా ఉంటుంది. అలాగే వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రై అవ్వడం కోసం అడుగు నుంచి అంతా బాగా ఫ్రై చేయండి. మంట కొంచెం మీడియంలోనే పెట్టుకొని ఫ్రై చేయండి, మాడిపోకుండా ఉంటుంది. అలాగే చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా వెజిటేబుల్స్ అనేవి ఫ్రై అవుతున్నప్పుడు అందులోకి రుచికి సరిపడా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారాన్ని కూడా యాడ్ చేసి అంతా బాగా ఫ్రై చేయండి. అలాగే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర మరియు పుదీనాని కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేయండి. అలాగే రైస్ క్వాంటిటీని బట్టి వాటర్ని కూడా యాడ్ చేయండి. మేమైతే 5 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసామండి. అలాగే వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అంతా బాగా కలిపి మూత పెట్టుకోండి. అలాగే చూడండి, బాగా మరుగుతున్నప్పుడు మూత తీసి చూస్తే వాటర్ అనేది ఆ విధంగా మరిగితే సరిపోతుందండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మరిగిన తర్వాత నానబెట్టుకున్న రైస్ని వడకట్టేసి రైస్ అంతటిని ఆ వాటర్లో యాడ్ చేసేయండి. ఆ వాటర్ అనేది బాగా మరుగుతున్నప్పుడే మనం ఉప్పుని అన్నిటినీ సరిపోయాయో లేదో చూసుకొని యాడ్ చేసుకోవచ్చండి. అలాగే మాకైతే అన్నీ పర్ఫెక్ట్గా కుదిరింది. ఉప్పు కూడా సరిగ్గా సరిపోయింది కాబట్టి మేము అందులోకి రైస్ని యాడ్ చేసేస్తున్నామండి. అలా రైస్ని యాడ్ చేసిన తర్వాత రైస్ కూడా బాగా బాయిల్డ్ అవ్వడం కోసం మూత పెట్టేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి అలా బాగా కదుపుతూ మూతను పెట్టేయండి. మూత పెట్టిన తర్వాత అంత బాగా మగ్గిన తర్వాత చూడండి, ఆ 80% ఆఫ్ రైస్ ఉడికిన తర్వాత అందులో గీని యాడ్ చేసుకొని 15 మినిట్స్ దమ్ పెట్టేయండి. పర్ఫెక్ట్గా కుదురుతుందండి బిర్యానీ.